యూఏఈ గోల్డెన్ వీసా ఇది నిజమేనా లేకపోతే మార్కెటింగ్ గిమ్మికా? అసలు యూఏఈలో లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఉండాలంటే 23 లక్షలు కడితే గోల్డెన్ వీసా ఇస్తున్నారా? ఏంటి దీని గురించి అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మనం చూద్దాం. జనరల్గా ఏం జరుగుతుంది, గోల్డెన్ వీసా యాక్చువల్గా యూఏఈలో రెసిడెన్స్ అవ్వాలంటే మినిమం 1 సిఆర్ నుంచి 4 సిఆర్ అవుతుంది. ఎవరెవరికంటే ఒక ప్రొఫెషనల్స్కి ఫర్ లాంగ్ టర్మ్ వీసా కావాలి అంటే ఒక 11 lakhs శాలరీ సర్టిఫికేట్ ఉన్న ప్రొఫెషనల్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యూఏఈ ఏం చెప్తుందంటే ఈ 4 కేటగిరీస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది, కెన్ అప్లై ఫర్ గోల్డెన్ వీసా. బిజినెస్ ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రినర్స్ అండ్ అవుట్స్టాండింగ్ స్పెషలైజ్డ్ టాలెంట్స్. వాళ్ళు ఎవరంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ కానీ, సైంటిస్ట్ కానీ, అవుట్స్టాండింగ్ స్టూడెంట్స్, అలాగే హ్యూమనిటేరియన్ పాయినియర్స్, అలాగే ఫ్రంట్ లైన్ హీరోస్, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యూఏఈలో రెసిడెన్స్ స్టేటస్ ఒక లాంగ్ టర్మ్ సిటిజన్షిప్ కోసం 23 lakhs అనేది మినిమం. ఇది చాలా ఇండియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది నిజమేనా అంటే వీళ్ళు అంతకుముందు ఇది కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. ఇదేంటంటే ఈ నామినేషన్ బేస్డ్ వీసా అంటున్నారు. నామినేషన్ బేస్డ్ వీసా ఆల్రెడీ రీబ్రాండింగ్ అండ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, కొత్తగా వచ్చింది కాదు.